ఈ వీడియోలో మనం అష్టాదశ శక్తిపీఠాలు మరియు ద్వాదశ జ్యోతిర్లింగాలు వాటి ప్రదేశాల గురించి తెలుసుకుందాము. అష్టాదశ శక్తిపీఠాలు అనగా 18 శక్తిపీఠాలు. ఇవి ఎలా ఏర్పడ్డాయి అంటే, పూర్వము దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగము చేశాడు. ఆ యాగానికి శివుడి భార్య అయిన దాక్షాయణి తను వద్దన్నా వస్తుంది. ఈమె దక్షుని కూతురు. అక్కడ తన భర్త అయిన శివుణ్ణి దక్షుడు తన మాటలతో ఎంతో అవమానిస్తాడు. అందుకు ఆమె బాధపడి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తుంది. శివుడు ఈ విషయం తెలుసుకొని ఆగ్రహంతో అక్కడికి వచ్చి అగ్నికి ఆహుతైన ఆ శరీరాన్ని తమ భుజంపై వేసుకొని శివతాండవం చేశాడు. అప్పుడు ఆ శరీరంలోని భాగాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. అవి శ్రీ శాంకరీ దేవి ఆలయం. ఇక్కడ కాలిగజ్జ పడిన ప్రదేశం. ఇది శ్రీలంకలోని ట్రింకోమలిలో ఉంది. రెండవది శ్రీ కామాక్షి దేవి ఆలయం. ఇక్కడ వీపు భాగం పడిన ప్రదేశం. ఇది తమిళనాడులోని కంచీపురంలో ఉంది. మూడవది శ్రీ శుంకలాదేవి ఆలయం. ఇక్కడ ఉదరం పడిన ప్రదేశం. ఇది పశ్చిమ బెంగాల్లోని గంగాసాగర్లో ఉంది. ఇక నాలుగవది శ్రీ చాముండాదేవి ఆలయం. ఇక్కడ తల వెంట్రుకలు పడిన ప్రదేశం. ఇది కర్ణాటకలోని మైసూరులో ఉంది. ఐదవది శ్రీ జోగులాంబాదేవి ఆలయం. ఇక్కడ పైదంతం పడిన ప్రదేశం. ఇది తెలంగాణలోని అలంపురంలో ఉంది. ఆరవది శ్రీ భ్రమరాంబికాదేవి ఆలయం. ఇక్కడ మెడభాగం పడిన ప్రదేశం. ఇది మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉంది. ఇక ఏడవది శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయం. ఇక్కడ కళ్ళు పడిన ప్రదేశం. ఇది మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఉంది. ఎనిమిదవది శ్రీ ఏకవీరికాదేవి ఆలయం. ఇక్కడ కుడి హస్తం పడిన ప్రదేశం. ఇది మహారాష్ట్రలోని నాందేడ్ వద్ద మహాగ్రామంలో ఉంది. తొమ్మిదవది శ్రీ మహాకాళీదేవి ఆలయం. ఇక్కడ పై పెదవి పడిన ప్రదేశం. ఇది మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. ఇక పదవది శ్రీ పురుహూతికాదేవి ఆలయం. ఇక్కడ ఎడమ హస్తం పడిన ప్రదేశం. ఇది ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో ఉంది. 11వది శ్రీ మాణిక్యాంబాదేవి ఆలయం. ఇక్కడ ఎడమ చెక్కిలి పడిన ప్రదేశం. ఇది ఆంధ్రప్రదేశ్లోని ద్రాక్షారామంలో ఉంది. 12ది శ్రీ గిరిజాదేవి ఆలయం. ఇక్కడ నాభి భాగం పడిన ప్రదేశం. ఇది ఒరిస్సాలోని జార్జీపూర్లో ఉంది. 13 శ్రీ కామరూపికాదేవి ఆలయం. ఇక్కడ యోని భాగం పడిన ప్రదేశం. ఇది అస్సాంలోని హరిక్షేత్రం గౌహతిలో ఉంది. శ్రీ మాధవేశ్వరి దేవి ఆలయం. ఇక్కడ హస్తాంగులి పడిన ప్రదేశం. ఇది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో ఉంది. 15వది శ్రీ వైష్ణవి దేవి ఆలయం. శిరస్సు పడిన ప్రదేశం. ఇది హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లా కాట్రాలో ఉంది. 16వది శ్రీ సర్వమంగళాదేవి ఆలయం. వక్షోజాలు పడిన ప్రదేశం. ఇది బీహార్లోని గయాలో ఉంది. 17వది శ్రీ విశాలాక్షి దేవి ఆలయం. మణికర్ణిక పడిన ప్రదేశం. ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది. 18వది శ్రీ సరస్వతీ దేవి ఆలయం. దక్షిణ హస్తం పడిన ప్రదేశం. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది.
జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాము. ఇది శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగము. ఇది గుజరాత్లోని జనగాడ్ జిల్లాలో ఉంది. రెండవది శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగము. ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉంది. మూడవది శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగము. ఇది మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. ఇక నాలుగవది శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగము. ఇది మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వరలో ఉంది. ఇక ఐదవది శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలోని పర్లీలో ఉంది. ఇక ఆరవది శ్రీ భీమశంకర జ్యోతిర్లింగము. ఇది మహారాష్ట్రలోని పుణేలో ఉంది. I need a change in my life, cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning all. And this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams. శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం. ఇది తమిళనాడులోని రామేశ్వరంలో. శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం. ఇది గుజరాత్లోని ద్వారకవనంలో ఉంది. శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం. ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కాశీలో ఉంది. శ్రీ త్రంబకేశ్వర జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలోని నాసిక్ వద్దలో ఉంది. శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం. ఇది ఉత్తరాంచల్లోని కేదార్నాథ్లో ఉంది. పన్నెండవది శ్రీ గృష్టేశ్వర జ్యోతిర్లింగము. ఇది మహారాష్ట్రలోని ఎల్లోరాలో ఉంది. పాలు సంగమేశ్వర దేవాలయం. కొలతలా అన్నీ పెట్టేస్తాను. నేను గుళ్ళన్నీ పెట్టేస్తా. గుళ్ళన్నీ పెట్టేస్తాను.
నేనా గజేంద్ర మోక్షమా అబ్బా గజేంద్ర మోక్షం అన్న ఫస్ట్ దగ్గర ముసలి కింద గరుత్మంది దాని వచ్చి ఆయన Feels like love. Cupid made a shot straight into my heart. Now I'm falling fast and my world's expanding. Feels like love. Even though we're kinda nervous, together we'll be strong. I don't know for sure, all I know. Didn't know what hit me when we started. I was shaking electric, trying to stay calm and collected. On that summer afternoon, you were shining like a gem in the sunlight. We were out until midnight, yeah. You said, do you wanna go out sometime? I said, girl, you read my mind. Oh, yeah. Then came the rush of butterflies, trembling and building up from deep inside. Feels like love. Cupid made a shot straight into my heart. Now I'm falling fast and my world's expanding. Feels like love. Even though we're kinda nervous, together we'll be strong. I don't know for sure, all I know. This feels like the sweetest breath of air. Oh yeah, it's amazing. At the same time, how you take my breath away. Oh yeah, can't explain. Ooh. You said, do you wanna go out sometime? You don't have to tell me twice. Oh yeah. Then came the rush of butterflies, trembling and building up from deep inside. Feels like love. Cupid made a shot straight into my heart. Now I'm falling fast and my world's expanding. Feels like love. Even though we're kinda nervous, together we'll be strong. I don't know for sure, all I know. This love is blossoming between us in yellow and indigo. I'll hold it gently in my heart until it's taking over my